హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను హిమ. హైదరాబాద్లోని లగ్జరీ హోటల్స్లో తాజ్ బంజారా అత్యంత కీలకమైన హోటల్. ఈ మధ్య కాలంలో ఎన్నో హోటల్స్ వచ్చాయి, కానీ హైదరాబాద్ పేరు చెప్పగానే ఇప్పుడు తాజ్ బంజారా హోటల్స్ గుర్తుకొస్తుంది. ఇప్పటికీ సెలబ్రిటీలు అడ్డాగా ఈ హోటల్ నిలుస్తుంది. కోట్ల వ్యాపార సామ్రాజ్యం కలిగిన బంజారా హోటల్స్ యాజమాన్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత 2 సంవత్సరాలుగా ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో హోటల్ని సీజ్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. గత కొన్ని నెలలుగా వరుస నోటీసులు ఇచ్చిన తాజ్ బంజారా యాజమాన్యం పట్టించుకోలేదని, అందుకే సీజ్ చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. తాజ్ బంజారా హోటల్ ప్రధాన ద్వారానికి తాళం వేసి నోటీసులు అంటించారు జీహెచ్ఎంసీ అధికారులు. హోటల్ ని సీజ్ చేసి తాళాలు వేయడంతో వెంటనే యాజమాన్యం పన్ను చెల్లింపుకు ముందుకొచ్చింది. తాజ్ బంజారా హోటల్ యాజమాన్యం నుంచి 1,43,00,000 రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ రావాల్సి ఉందట. అందులో సగభాగంను హోటల్ యాజమాన్యం చెల్లించింది. దాంతో అధికారులు హోటల్ కి వేసిన సీజ్లను తొలగించారు. వారం నుంచి 10 రోజుల్లో మిగతా బకాయిని చెల్లిస్తామంటూ హోటల్ యాజమాన్యం రాతపూర్వకంగా హామీ ఇవ్వడం జరిగింది. కేవలం తాజ్ బంజారా హోటల్ మాత్రమే కాకుండా హైదరాబాద్ లోని 100కు పైగా సంస్థలు, కంపెనీలు ఆస్తి పన్ను బకాయి పడ్డాయి. వాటికి కూడా ఇదే పద్ధతిలో వార్నింగ్ ఇవ్వబోతున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఆదాయ పన్ను వసూళ్లకు సంబంధించిన హడావిడి కనిపిస్తుంది. సంవత్సరాలుగా ట్యాక్స్ పెండింగ్లో ఉన్న సంస్థలకి నోటీసులు అందించారు. నోటీసులకు స్పందించని సంస్థలను సీజ్ చేసే షాక్ అవ్వాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం మంచిది అంటూ సాధారణ జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వందలు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలు కలిగి ఉన్నవారు పన్నులను చెల్లించకుండా బకాయిలు పడటం ఏంటి అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం జీహెచ్ఎంసీ అధికారుల తీరుని తప్పుపడుతున్నారు. అత్యంత ఖరీదైన వ్యాపార సామ్రాజ్యాలను లక్షల పన్ను కోసం ఎలా సీజ్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.